హలో హాయ్ ఎవ్రీవన్ అండి. ఇవాళ రెసిపీ దోసకాయ పప్పు. దోసకాయ పప్పుకు ఫస్ట్ పప్పు ఉడికించుకోవాలి. పసుపు వేసి ఇలా ఉడికించుకోవాలి 2 విజిల్స్ వచ్చే వరకు. ఉప్పు, కారం, కొత్తిమీర, ఎల్లిపాయ జీలకర్ర పేస్ట్ ఇవన్నీ వేసి ఇలా కలుపుకోవాలండి. కలిపేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. దోసకాయలు చెక్కు తీసి ఇలా కడిగేసి ముక్కలు చిన్న చిన్న ముక్కలు కోసి పెట్టుకోవాలి రెడీగా. చింతపండు రసం ఇలా తీసి పెట్టుకోవాలండి. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, పులుపు కావాలనుకున్న వాళ్ళు, లేదంటే స్కిప్ చేయొచ్చండి. గిన్నె పెట్టి ఆయిల్ పోసుకోవాలి. ఎండుమిర్చి, ఆవాలు అండి. ఆయిల్ వేడెక్కాక కరివేపాకు, ఎల్లిపాయ జీలకర్ర పేస్ట్, ముద్దింగు అండి. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. పసుపు వేగాక ఇప్పుడు దోసకాయలు ముక్కలు వేసుకోవాలండి నూనెలో. ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి మూత పెట్టి. పచ్చి వాసన పోతుంది. ఉప్పు కలుపుకున్నాక చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం కదండి, అది ఇందులో పోసుకోవాలి. ఇలా మీడియంగా ఉంటుందండి పప్పు, మరీ గట్టిగా కాదు, మరీ పలసగా కాదు. ఇలా దోసకాయ ముక్కలు ఒక 5 మినిట్స్ ఉడికాక ఇప్పుడు పప్పు వేసేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దోసకాయ పప్పు రెడీ. ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.